గురుగారు, జ్యోతిర్లింగాలు 12, ఈ జ్యోతిర్లింగాలు అసలు ఎలా ఉద్భవించాయి వివరిస్తారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధువులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. పరమశివుడు ఒకానొక సందర్భంలో ఆయన ఉగ్రరూపము దాల్చి తాండవం ఆడసాగాడు. ఆ సమయంలో ఋషులు, దేవతలు వీళ్ళంతా ఒక్కొక్క దిశలో ఒక్కొక్క అవసరంలో వారు జ్యోతిర్లింగంగా అవతారం ఎత్తడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మొట్టమొదటిది మనము సోమనాథ లింగం తీసుకుంటాం. ఆ సోమనాథ లింగానికి సోముడు అని కూడా పేరు ఏమ్మా. అయితే అది చంద్రుడు శాపం వల్ల ఆయన అక్కడ తపస్సు ఆచరించి శివుణ్ణి ఆ తపస్సుకు మెప్పించి ఆయన చేతిలో అక్కడ ప్రతిష్ఠించాడు కాబట్టి దాన్ని సోమనాథ లింగేశ్వర స్వామిలాగా పేరు పొందారు. ఆ సోమనాథ స్వామిని ఆరాధించడం వల్ల సోము వ్యాధి అంటే ఒక రకమైన చర్మ వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి కూడా తొలగిపోవడానికి కోసము అక్కడ సోముడు నిలబడ్డాడని అంత క్షయ వ్యాధి అంటుంటారు, అంటే క్షీణించిపోతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకంతా కూడాను ఈ యొక్క సోమనాథ లింగాన్ని దర్శించుకుంటే సకల దోషము పోతుంది, సకల హర్షము పోతుంది, సకల దరిద్రము పోతుంది అని ఒక గట్టి విశ్వాసము. అయితే శివలింగము ఉద్భవం అనేటప్పటికీ ఒక్కొక్క కారణం వల్ల ఒక్కొక్క దగ్గర ఆయన ఒక జ్యోతిర్లింగంగా అవతారం ఎత్తారు. అది ఒక్కొక్క జ్యోతిర్లింగానికి విశిష్టంగా నేను వివరిస్తూ మనం చూసేవంటి 10 టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా ఆనందం ఒప్పందం వైపై సాక్షాత్గా శివ దర్శనం అయ్యేటట్టుగానే మనం తత్వాన్ని మాట్లాడుకుంటూ ముందు సాగవచ్చమ్మా.